వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెరువులో భారీ భవనం బాంబులతో కూల్చేసిన అధికారులు. పేదల కోసం నిర్మించిన ఇండ్లు పేదలకే దక్కాలి. లేగా రామ్మోహన్ రెడ్డి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ మణి. గడియారం హాస్పిటల్లో వరదలు తప్పిస్తున్న మురుగునీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. సిపిఎం డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఆడబిడ్డలకు మహిళలకు ఆదర్శప్రియమైన నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు జిల్లా రజాక సంఘ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. అలాంటి వీర వనితతో పాటు మహనీయుల జయంతి వర్ధంతులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా జరపడం మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, రజాక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజా శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు రజాక సంఘ సభ్యులు పాల్గొన్నారు. जोहार वीर वनित ఐలమ్మ की जोहार जोहार మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు మాగుంట పార్వతమ్మ గారు స్వర్గస్థులైన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు మాగుంట సుబ్బారెడ్డి మనవడు మాగుంట సుబ్బారాం బాబుతో ఫోన్లో పరామర్శించినారు. అనంతరం ప్రభుత్వం తరపున మంత్రి గారి సమక్షంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మ గారికి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలియజేసినారు. Thank you very much. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా కాలనీలతో పాటు ప్రధాన మార్గాల్లో వరద ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై వాసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జగ్గంపేట మండలం ఇర్రిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రక్షాళన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను నాశనం చేసి ఎంతో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును కలిపి స్వామివారి ఆలయాల పవిత్రతను నాశనం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకోవడం, అందులో భాగంగా ఇక్కడ ఈ దేవాలయంలో మేము ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రక్షాళన చేశామని, ఆ వెంకటేశ్వర స్వామి శాంతించి ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు మన నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయో అన్ని ఆలయాల్లోని కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే వేళ మనం ఇరుపాకలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి పూజలు చేసి ఆయన మన్నించమని చెప్పేసి ఇచ్చేయడమే కాకుండా 108 కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడమే కాకుండా ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కూడా మన నియోజకవర్గంలో పూజ అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్లతోటి వెంకటేశ్వర స్వామిని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇక్కడతోటి దోషం అంతరించి మన రాష్ట్రం సుభిక్షంగా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చే అవకాశం మరి కలిగింది. కాబట్టి వెంకటేశ్వర స్వామిని కోపం తగ్గించుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకాలందరినీ మీ చల్లని చూపులతో ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత తీసుకొని స్వామివారి యొక్క ఇది నుంచి జరపాలి అని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఆ స్వామిని మన్నించమని వేడుకుంటూ ఆ స్వామికి 1,00,000 మరి స్తోత్రాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాం. గంజాయి క్రయ విక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. బెల్లంపల్లి మండలంలోని బుధాకలన్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి విక్రయదారుల అనుమతులను ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ధృవీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల ఏంటి అని అంటే కుటుంబాలు నాశనం అయితే మూఢనమ్మకాలతోటి. కాబట్టి దాన్ని కూడా ఎవరు నమ్మడానికి లేదు. ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ రావాలి, చెప్పాలి. ఓకేనా? అట్లే ఈ అడవులు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల, అడవి పందుల కోసం ఏంది తీగలు ఎత్తున్నారు. దానివల్ల ఏంటంటే మనుషుల అడవి జంతువుల ప్రాణాలు ప్లస్ వేసిన వాడి లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళ ఊర్ల వల్లే ప్రాణాలు పోవడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మీ పైన ఉన్నదా లేదా? జార్ఖండ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు నుంచి 2 బోగీలు విడిపోయి బోల్తా పడ్డాయి. బొకారో జిల్లాలో బుధవారం అర్ధరాత్రి తుపాకాడి స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్టీల్ కాయిడ్స్ లోడ్స్తో వెళ్తుండగా ఇది సంభవించింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
సూపర్ 6 అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? ముంచే ప్రభుత్వమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. అందుచేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీరంటున్న మంచి ప్రభుత్వాన్ని ఒకే ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది. ఈ సందర్భంగా ఆమె గత ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాబట్టి మీ మీద పలు ఆశలతో మీకు అధికారం ఇచ్చింది. ప్రజలకు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారు. కానీ కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది. సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయండి అని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ మంగిలిపేట గుడ్డే గ్రామంలో 10 కుటుంబాలు జనాభా జీవనం కొనసాగిస్తున్నారు. ఫారెస్ట్ ఏరియాలో జీవనం సాగిస్తున్నారు. ఆదంతో దీపాలు వెలిగించుకుంటూ రాత్రి సమయంలో నేపాల్ వెలుగులో భోజనం చేస్తున్నారు. క్రూరమైన జంతువుల బారి నుండి రాత్రి వేళలో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. మా గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని అన్నారు. నమస్కారం అండి, నా పేరు చిమంచల, రొంపిల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. కావున ఇది మంగళపేట అయిన గుడ్డే. కావున ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. కావున అలాగే ఇక్కడ మెంటాడ మండలం వాణిజ్య గ్రామానికి మయ్యన అలాగనే బూరుగు చిన్నకొండలకి ఈ మధ్యలో ఒక విలేజ్లు ఉన్నది, ఆ విలేజ్ ఉంది. కావున వీళ్ళకి కరెంటు లేని వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు. వీళ్ళకి ఎలాగైనా కరెంటు ఇవ్వాలని అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళకి నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. కావున మరి డ్యూటీలు పట్టుకునైనా మా బాధలు చూసుకునైనా మీరు కరెంటు ఇస్తారని మేము నమ్ముతూ ఈ డ్యూటీల ద్వారా మేము తెలుపరుస్తూ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరెంటు కావాలి, కరెంటు కావాలి. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మురుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మెహబూబ్ బాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో 2009 అక్టోబర్ 2వ తేదీన వచ్చిన వరదల మాదిరిగా గడియారం హాస్పిటల్లోకి, అందులో పేషెంట్లు ఉండే రూమ్లోకి, అలాగే ఆపరేషన్ థియేటర్లోకి మురుగునీరు కాల్వలు నిండి లోనికి ప్రవహించడం అనేది జరిగింది. దీనివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న పేషెంట్లు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. వారి బంధువులు కూడా అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు శానిటేషన్ సిబ్బంది తప్ప మరొకరు కాదు. ఇది మొదటిసారి వచ్చిన ప్రవాహం నీరు కాదు. గత అనేక సార్లు వర్షం పడినప్పుడల్లా ఇదే దుస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. సిపిఎం పార్టీగా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు అని వారు ఘాటుగా విమర్శించారు.
అసలు అబ్బాయి లేదు. జలుబు చేసింది కదా. ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా ఇది దిమ్మ కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరి అనాథ శవాలకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి, రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని శ్మశానంలో దహన సంస్కారాలను నిర్వహించారు. గత వారం ముందు ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అది నువ్వు ఉన్నావు ధైర్యంగా వచ్చాను రా. అప్పుడే ఒకటి ఎత్తుకొని చూసాం కదా, అందుకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఏమైపోతుంది అదే మాకంటే ముందు సంగతులు ఆ సార్ ఫస్ట్ ఆడు ఉంటాడు. ఏం ఆడరా ఉండమంటాడు. ఒకే మనిషి ఇలా కిందకి పోయా కింద అట్లా రామచంద్ర మొన్న ఇస్తామా అది కోసం పద దాని కోసం పద ఇదే లైఫ్లో ఫస్ట్ ఫస్ట్ ఎత్తేదానికి వచ్చింది పట్టమ్మా తీరా దానికి ఏముంది రే ఉన్న అల్ల పేరు మాట్లాడినా మీరు పెట్టినారా తెలుసు కనిపిస్తాను క్లియర్గా. నమస్కారం. ఈరోజు ఎక్కడో ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళిద్దరూ చెప్తారు. 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ కాడ రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజు సారు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజు గారు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు, మళ్ళా వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ
ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ చెందిన వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు 5-6 రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందువల్ల మాకు నేను దళవాగత్పల్లి మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజ్ సార్ గారు ఎవరన్నా కానీ బీదోళ్ళు ట్రాక్ మీద పడితే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా మేము కలిసి అనాథ శవాలు గుర్తు తెలియని వ్యక్తులు 5-6 రోజులుగా కుప్పం ఏరియా హాస్పిటల్లో చూసి ఎవరు కూడా రానందువల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలో మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో దాన క్రియలు ఈ కుప్పం మశాన వాటికలో అందరూ కలిసి మేమంతా కూడా కలిసికట్టుగా కలిసి చేసినాము కాబట్టి వాళ్ళని దానక్రియలు చేసి మట్టి ఇది చేసినాము కాబట్టి అందరూ కూడా ఆ ఆయురారోగ్య భగవంతుడు ఆ పెదపల్లి గంగమ్మ తిరుపతి గంగమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా మేమంతా కూడా ఆయన దీంతో కలిసికట్టుగా ఈ కుప్పంలో ఇట్లా ఎవరన్నా అనాథ సభలు ఎవరైనా చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తామనేసి ఇంకా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఏదైనా ఇట్లా జరిగితే కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ మాకంతా కూడా చెప్పి వాళ్ళ సమస్యలో మేమందరూ కూడా ఇట్లా మేము ముందుండి దాన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటామనేసి ఎవరైనా కానీ దయచేసి ఇంక మమ్మల్ని ఏదైనా ఇది కూడా మీ పెద్దల ఆశీర్వాదంతో అందరూ కూడా ఏదైనా వాళ్ళ సమస్యలో ఏదైనా బాగుంటే అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 30వ వార్డు షరీన్ నగర్ ప్రజావేదికకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రజావేదికలో వార్డు ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.